హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. అప్డేట్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ బడ్జెట్ 2025-26కు సంబంధించినటువంటి ఈ దినమందు మల్లు బట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగిందనమాట అండి. బట్టి విక్రమార్క గారు ఇది మూడోసారి బడ్జెట్ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఈ బడ్జెట్లో మనకు 6 గ్యారంటీలకు ఎంత బడ్జెట్ అనేటువంటిది కేటాయించడం జరిగింది, అదే రకంగా ఏ శాఖకు ఎంత కేటాయించడం జరిగింది, ఆ వివరాలతో పాటుగానే మనం చూసుకున్నట్లయితే కనుక ఇంకా ఏమైనా కొత్త వాటికి ఏమైనా అమౌంట్ కేటాయించారనేటువంటి పూర్తి వివరాలు, అలాగనే ఈ బడ్జెట్ సెషన్లో ఏవైతే కొత్త అంశాలు తెలిపారో వాటి గురించి పూర్తి విశ్లేషణతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఈసారి బడ్జెట్ అనేటువంటిది తెలంగాణ బడ్జెట్ 2025-26కు సంబంధించినట్టు చూసుకున్నట్లయితే కనుక మొత్తం బడ్జెట్ చూసుకున్నట్లయితే 3,04,965 కోట్లుగా మొత్తం బడ్జెట్ అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట. ఇందులో రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,26,982 అనేటువంటిది రెవెన్యూ వ్యయంగా ఉండడం జరిగింది అనమాట. అలాగనే మూలధన వ్యయం వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక 36,504 కోట్లు అనేటువంటిది మూలధన వ్యయంగా ఉన్నట్లుగా బడ్జెట్లో మనకి ముఖ్యాంశాలుగా వీటిని తెలపడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు బడ్జెట్లో మనం వేవే శాఖలకు ఎంత ఖర్చు చేస్తున్నాం అనేటువంటిది వివరాలతోటి మీకు ఇప్పుడు ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే కనుక వ్యవసాయ రంగానికి చూసినట్లయితే 24,499 కోట్లు, ఇవన్నీ కోట్ల రూపాయలను ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. వ్యవసాయ శాఖ రంగానికి లేకపోతే వ్యవసాయ శాఖ వచ్చేసి 24,439 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు చూసినట్లయితే కనుక 31,605 కోట్లు, అలాగనే విద్యకు చూసుకున్నట్లయితే కనుక 23,108 కోట్ల రూపాయలు, పశు సంవర్ధకానికి చూసుకున్నట్లయితే కనుక 1,674 కోట్ల రూపాయలు, అదే రకంగా వసతులకు సంబంధించి చూసినట్లయితే కనుక 500 కోట్ల రూపాయలు. ఇది కూడా ఒక రకంగా చూసుకున్నట్లయితే కనుక విద్యకు ప్రామాణికంగా కనుక మనకి రావడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ పౌర సరఫరాలకు చూసుకున్నట్లయితే కనుక 5,734 కోట్ల రూపాయలు, ఐటీ శాఖకు చూసుకున్నట్లయితే 774 కోట్ల రూపాయలు, పరిశ్రమలకు గాను 3,527 కోట్ల రూపాయలు, ఫారెస్ట్ చూసుకున్నట్లయితే కనుక అంటే అటవీ శాఖకు చూసుకున్నట్లయితే 1,023 కోట్ల రూపాయలు, అలాగనే ట్రాన్స్కోకు చూసుకున్నట్లయితే కనుక 21,221 కోట్ల రూపాయలు అనేటువంటిది ట్రాన్స్కోకి కేటాయించడం జరిగింది అనమాట అండి. అలాగనే వైద్యానికి చూసుకున్నట్లయితే 12,393 కోట్ల రూపాయలు అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి. బీసీ సంక్షేమానికి మనం చూసుకున్నట్లయితే కనుక 11,405 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మైనారిటీ సంక్షేమానికి చూసుకున్నట్లయితే కనుక 3,591 రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగనే ఎస్సీ సంక్షేమ శాఖకు చూసుకున్నట్లయితే కనుక 40,232 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఎస్టీ సంక్షేమానికి చూసుకున్నట్లయితే కనుక 17,169 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇరిగేషన్ చూసుకున్నట్లయితే కనుక 23,373 కోట్ల రూపాయలు. దీన్ని మనం నీటిపారుదల శాఖ అని కూడా మనం తెలపవచ్చు అనమాట అండి. ఇరిగేషన్ అంటే నీటిపారుదల. నెక్స్ట్ క్రీడా రంగానికి చూసుకున్నట్లయితే కనుక 465 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. హోమ్ శాఖకు చూసుకున్నట్లయితే కనుక 10,188 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదే రకంగా రీసెర్చ్ అండ్ R&Bకి చూసుకున్నట్లయితే కనుక మనకి 5,907 కోట్ల రూపాయలు అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక మహిళా సంక్షేమ శాఖలో 2,862 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కార్మిక శాఖకు చూసుకున్నట్లయితే 900 కోట్ల రూపాయలు, చేనేత రంగానికి 371 కోట్ల రూపాయలు, పురపాలక రంగ సంఘానికి చూసినట్లయితే 17,677 కోట్ల రూపాయలు అనేటువంటిది కేటాయించడం జరిగింది. అలాగనే పర్యాటక రంగానికి చూసినట్లయితే కనుక 775 కోట్ల రూపాయలు అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి. దేవాదాయ శాఖకు చూసుకున్నట్లయితే 190 కోట్ల రూపాయలు. ఈ రకంగా శాఖల వారీగా మనకి కట్ చేసినటువంటి వివరాలు అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనకు ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి 6 గ్యారంటీలకు చూసుకున్నట్లయితే కనుక ఈ బడ్జెట్లో మనకి మొత్తం 6 గ్యారంటీలకు గాను 56,084 కోట్ల రూపాయలు అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి. ఇందులో మహాలక్ష్మి పథకానికి చూసుకున్నట్లయితే 4,305 కోట్ల రూపాయలు, గృహజ్యోతి పథకానికి చూసుకున్నట్లయితే 2,080 కోట్ల రూపాయలు, ఇందిరమ్మ ఇండ్లకు గాను 12,571 కోట్ల రూపాయలు, రైతు భరోసాకు చూసుకున్నట్లయితే కనుక 18,000 కోట్ల రూపాయలు, రాజీవ్ యువ వికాసానికి చూసుకున్నట్లయితే కనుక 6,000 కోట్ల రూపాయలు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి చూసుకున్నట్లయితే కనుక 1,143 కోట్ల రూపాయలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు చూసుకున్నట్లయితే కనుక 600 కోట్ల రూపాయలు, గ్యాస్ సిలిండర్
సబ్సిడీ చూసుకున్నట్లయితే కనుక 723 కోట్ల రూపాయలు, చేయూత పెన్షన్ చూసుకున్నట్లయితే కనుక 14,861 కోట్ల రూపాయలు, అదే రకంగా సన్న బియ్యం చూసుకున్నట్లయితే కనుక 1800 కోట్ల రూపాయలు. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక 6 గ్యారెంటీలతో పాటు మరొక ఇంపార్టెంట్ కేటగిరీస్ అనేటువంటిది నేను మీకు పొందుపరుస్తూ ఇయడం జరిగింది అనమాట. మొత్తం 6 గ్యారెంటీలకు మనం చూసుకున్నట్లయితే కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కంపల్సరీ వస్తుంది అనమాట అండి. 6 గ్యారెంటీలకు మనం చూసుకున్నట్లయితే కనుక మనకి 56,084 కోట్ల రూపాయలు అనేటువంటిది మనకి 6 గ్యారెంటీలు కేటాయించడం జరిగిందనమాట. దీనికి సంబంధించినటువంటి కంపల్సరీగా మనకి పాయింట్ అనేటువంటిది వస్తుంది కాబట్టి మీరు దీన్ని కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. 56,084 కోట్ల రూపాయలు అనేటువంటిది 6 గ్యారెంటీలకు ఇవ్వడం జరిగిందనమాట. ఒక్కొక్క గ్యారెంటీకి ఎంతెంత ఇచ్చారనేటువంటిది కూడా మీకు ఇక్కడ మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది. ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ప్రత్యేక ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి అని చెప్పేసి ప్రత్యేక అథారిటీ అనేటువంటిది ఫ్యూచర్ సిటీ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారనమాట. ఈ ఫ్యూచర్ సిటీకి గాను ప్రత్యేకమైనటువంటి అథారిటీ ఏర్పాటు చేస్తున్నారనమాట. ఇది ఎక్కడ చూసినట్లయితే కనుక ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ అభివృద్ధి గురించి అని చెప్పేసి ప్రత్యేక అథారిటీ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారనమాట. ఈ ప్రత్యేక అథారిటీ వచ్చేసి ముచ్చర్లలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇది చూసుకున్నట్లయితే కనుక శ్రీశైలం అదే రకంగా నాగార్జున సాగర్ మధ్య ఏదైతే 56 గ్రామాల్లో ఉందో 56 గ్రామాల్లో 765 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ అనేటువంటిది అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక అంటే ఈ ముచ్చర్ల ఫ్యూచర్ సిటీలో మనం చూసుకున్నట్లయితే కనుక మల్టీ మోడల్ కనెక్టివిటీ ఉంటుంది, ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది ఉంటుంది, అదే రకంగా గ్రీన్ బిల్డింగ్స్ అనేటువంటిది ఇటువంటి అత్యాధునికమైనటువంటి సదుపాయాలు అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా ఏఐ సిటీ, ఫార్మా హబ్, స్పోర్ట్స్ సిటీ, క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ జోన్లు అనేటువంటిది ఇందులో ఉంటాయి అనమాట. సో ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ అనేటువంటిది ది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ రావడం జరుగుతుంది అనమాట అండి. ఈ ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ చూసుకున్నట్లయితే కనుక శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ మధ్యలో ఉన్నటువంటి 56 గ్రామాల్లో 765 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ముచ్చర్ల సిటీ అనేటువంటిది ఫ్యూచర్ సిటీ అనేటువంటిది నిర్మిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ యొక్క తలసరి ఆదాయం అనేటువంటిది 3,79,751 కోట్ల రూపాయలుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇది దేశ తలసరి ఆదాయం కంటే 1.8 రెట్లు ఎక్కువగా ఉన్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన తెలంగాణ తలసరి ఆదాయం అనేటువంటిది దేశ తలసరి ఆదాయం కంటే ఎంత శాతం ఎక్కువ ఉంది అని క్వశ్చన్స్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ అడుగుతారనమాట. అది 1.8 అనేటువంటిది రెట్లు ఎక్కువ, లేకపోతే తెలంగాణ తలసరి ఆదాయం అనేటువంటి ఎంత అనేటువంటిది డైరెక్ట్ క్వశ్చన్ రావడం జరుగుతుంది అనమాట. 3,79,751 కోట్ల రూపాయలు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సో రాష్ట్ర స్థూల ఉత్పత్తి చూసుకున్నట్లయితే జిఎస్డిపి అనేటువంటిది 16,12,579 కోట్ల రూపాయలు అనేటువంటిది ఉందన్నమాట అండి. అది గత జిఎస్డిపితో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గత జిఎస్డిపితో పోలిస్తే 10 రెట్లు అత్యధికంగా నమోదైనట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అదేవిధంగా రాష్ట్ర తలసరి ఆదాయం చూసుకున్నట్లయితే కనుక గత దాంట్లో చూసుకున్నట్లయితే కనుక 9.6% వృద్ధి పొందింది. రాష్ట్ర తలసరి ఆదాయంతో చూసుకున్నట్లయితే కనుక వృద్ధి రేటు 9.6గా ఉండడం జరిగింది అనమాట అండి. అదే రాష్ట్ర జిఎస్డిపితో పోల్చుకున్నట్లయితే కనుక గతంతో పోలిస్తే 10.1% అనేటువంటిది ఎక్కువగా ఉండడం జరిగింది అనమాట అండి. అదే దేశంతో మనం చూసుకున్నట్లయితే కనుక తలసరి ఆదాయం 1.8% ఎక్కువగా ఉండడం జరిగింది అనమాట అండి. అయితే వివిధ రంగాల వృద్ధి రేటు అనేటువంటిది పరిశీలిస్తే కనుక సేవా రంగాన్ని చూసుకున్నట్లయితే కనుక 66.3% అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. ఎక్కువ మట్టుకు తెలంగాణ తలసరి ఆదాయంలో సేవా రంగం అనేటువంటిది అత్యధికమైనటువంటి కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట అండి. సో సేవా రంగానికి వచ్చేసి 66.3% అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. శ్రామిక రంగాన్ని చూసినట్లయితే కనుక 16.4% రావడం జరిగింది పారిశ్రామిక రంగానికి. నెక్స్ట్ వ్యవసాయ అనుబంధ రంగాలు చూసినట్లయితే కనుక 17.3% రావడం జరిగింది అనమాట. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సేవా రంగం, తర్వాత వ్యవసాయ అనుబంధ రంగం, నెక్స్ట్ శ్రామిక రంగం పారిశ్రామిక రంగంలో వీటి నుంచి అత్యధిక వాటా అనేటువంటిది వచ్చినట్లు ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. ఏదేది సేవా రంగానికి ఎంత శాతం వచ్చింది, శ్రామిక రంగానికి ఎంత శాతం వచ్చేసింది, వ్యవసాయ అనుబంధ శాఖ రంగాలకి ఎంత వచ్చింది అనేటువంటిది ది మోస్ట్ ఇంపార్టెంట్. దీని తర్వాత అప్కమింగ్ వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక బడ్జెట్ సంబంధించినటువంటి బిట్స్ అనేటువంటిది నేను మీకు రూపొందించడం జరుగుతుంది అనమాట అండి. తద్వారా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అనేటువంటిది వస్తాయి అనేటువంటిది మీకు ముందే క్రోడీకరిస్తూ తెలపడం జరుగుతుంది కాబట్టి మీకు ఈజీగా అర్థం అవడం జరుగుతుంది అనమాట అండి. సో ఇది తెలంగాణ తలసరి ఆదాయం. అది దేశ తలసరి ఆదాయం చూసుకున్నట్లయితే కనుక 1.8% ఎక్కువగా ఉంటుంది అనమాట అండి. క్రితం ఉన్నటువంటి తలసరి ఆదాయంతో తెలంగాణ తలసరి ఆదాయంతో చూసుకున్నట్లయితే 9.6% ఎక్కువగా ఉంటుంది అనమాట. తెలంగాణ జిఎస్డిపి
క్రితం దాంతో చూసుకున్నట్లయితే కనుక 10.1% అత్యధికంగా ఉన్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే కనుక గోదావరి కృష్ణా జలాలపై చూసినట్లయితే కనుక కృష్ణా జలాలపై జట్టీలు అదే రకంగా లాంచ్ స్టేషన్స్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. అండ్ మొత్తం 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి గురించి అని చెప్పేసి కొత్త టూరిజం పాలసీని ఇప్పుడు మన బట్టి విక్రమార్క గారు ప్రకటించడం జరిగింది అనమాట అండి. గోదావరి కృష్ణా నదులపై జట్టీలు లాంచ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అనమాట అండి. రాష్ట్ర తలసరి ఆదాయంలో చూసినట్లయితే కనుక మీకు ఆల్రెడీ తెలపడం జరిగింది కదండి, 66% అనేటువంటిది మనకి పర్యాటక రంగం నుంచి రావడం జరిగింది. కాబట్టి ఆ వాటాను ఇంకా 10% పెంచడానికి, అంటే దరిదాపుగా చూసినట్లయితే కనుక 76% అనేటువంటిది పెంచడానికి రాష్ట్రం యోచించడం జరుగుతుంది అనమాట. దీని గురించి అని చెప్పేసి 15,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి దీని ద్వారా 3 లక్షల ఉద్యోగాలను సృష్టించి 2030 నాటికి 10 కోట్ల దేశీయ పర్యాటకులు 5 లక్షల అంతర్జాతీయ పర్యాటకులు అనేటువంటి వారిని ఆకర్షించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ పాలసీని ప్రవేశపెడుతున్నట్లుగా బట్టి విక్రమార్క గారు తెలపడం జరిగింది అనమాట అండి. ఈ పాలసీలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటుగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేటువంటిది, అదే రకంగా రీజనల్ రింగ్ రోడ్ సమీపంలో మౌలిక వసతుల అభివృద్ధులు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే రకంగా కృష్ణా గోదావరి నదులపై జట్టీలు, లాంచ్ స్టేషన్లు, వాటర్ స్పోర్ట్స్, హౌస్ బోట్లు, నది ఉత్సవాలు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట అండి. దీని ద్వారా అనేక మంది పర్యాటకులను ఆకర్షించడం ద్వారా పర్యాటక రంగంలో పెట్టుబడులు అనేటువంటిది, మూల నిధులు అనేటువంటిది పెంచడమే దీని యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంగా తెలపడం జరిగింది అనమాట అండి. అలాగే మనం చూసినట్లయితే కనుక నల్లమలలో పర్యాటక ప్రాంత అభివృద్ధికి అని చెప్పేసి 242 కోట్ల రూపాయలు ఇప్పటికే పనులు అనేటువంటిది ప్రారంభించడం జరిగింది అనమాట అండి. ఈ బడ్జెట్లో చూసినట్లయితే కనుక పర్యాటక శాఖకు చూసినట్లయితే కనుక 775 కోట్ల రూపాయలు అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి. ఇది బడ్జెట్లో పేర్కొన్నటువంటి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక గ్లోబల్ సిటీగా హైదరాబాద్ అనేటువంటిది రూపొందిస్తున్నట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ముచ్చటలో చూసినట్లయితే కనుక మనకి ఫ్యూచర్ సిటీతో పాటుగానే యంగ్ ఇండియా టెక్నికల్ యూనివర్సిటీ అనేటువంటిది కూడా దీంట్లో ఏర్పాటు చేసినట్టుగా తెలపడం జరిగింది అనమాట అండి. దీంతో పాటుగా BFS ఈ రంగాన్ని చూసినట్లయితే కనుక 10,000 మంది విద్యార్థులకు దీని ద్వారా లబ్ధి పొందుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ 2050కు ప్రభుత్వం శ్రీకారం అనేటువంటిది ఈ బడ్జెట్లో చుట్టడం జరిగింది అనమాట. దీని ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్ ఏదైతే ఉందో గ్లోబల్ టెక్ హబ్గా రూపొందించాలనేటువంటి లక్ష్యంగా ప్రణాళికలు అనేటువంటిది చేయడం జరుగుతుంది అనమాట అండి. దాంతోపాటుగానే హైదరాబాద్ను గ్రీన్ టెక్ సిటీగా కూడా తీర్చిదిద్దనున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. 2050 నాటికి తెలంగాణను రైజింగ్ ట్రిలియన్ ఎకానమీ వైపుగా అడుగులు వేయాలని చెప్పేసి ఇందులో మనకి బడ్జెట్లో మనకి పేర్కొనడం జరిగింది అనమాట అండి. తెలంగాణ డిజిటల్ తెలంగాణ గురించి అని చెప్పేసి మాస్టర్ ప్లాన్లో సోలార్, అదే రకంగా విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు అనేటువంటిది కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలపడం జరిగింది. ముచ్చర్లలో చూసుకున్నట్లయితే కనుక యంగ్ ఇండియా టెక్నాలజీ యూనివర్సిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని గురించి అని చెప్పేసి AICT కోసం 200 ఎకరాల్లో ప్రత్యేక టెక్నాలజీ సిటీ ప్రణాళికలు అనేటువంటిది రూపొందించడం జరుగుతుంది అనమాట అండి. 65 ITIలో టాటా టెక్నాలజీ భాగస్వామ్యంలో ప్రత్యేక కోర్సులు అనేటువంటిది తీయడం జరుగుతుంది. అదే రకంగా BFSIలో చూసుకున్నట్లయితే కనుక టెక్ ట్రైనింగ్లో 10,000 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరే అవకాశం ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. మెయిన్ మనం చూసుకున్నట్లయితే కనుక మోటో ఏంటంటే తెలంగాణ అంటే చైనా +1 అనేటువంటి విధానంతోనే ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళే లక్ష్యంగా తెలంగాణ భావిస్తున్నట్లుగా ఈ రకంగా హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా కూడా రూపుదిద్దాలనేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక మాస్టర్ ప్లాన్ అనేటువంటిది రూపొందించినట్లుగా బట్టి విక్రమార్క గారు తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 31 ఫ్లైఓవర్లు 17 అండర్ పాస్లు అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారనమాట. నగర సుందరీకరణ గురించి అని చెప్పేసి 150 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు కింద మనకు తెలపడం జరిగింది అనమాట అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రం అంతటా ఇండస్ట్రియల్ కారిడార్ అనేటువంటిది ఏర్పాటు చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ను NH 163కి ఇరువైపులా ఏర్పాటు చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. హైదరాబాద్ అదే రకంగా వరంగల్ దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే దాంట్లో 163 NH 163కి ఇరువైపులా ఈ కారిడార్ అనేటువంటి హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అలాగే మనం చూసినట్లయితే కనుక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో IT, ఫార్మా, హెల్త్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, గార్మెంట్స్, మెటల్ వేర్, చేనేత ఆభరణాల తయారీలకు తదితర క్లస్టర్లు అనేటువంటిది కూడా ఏర్పాటు చేసేటువంటి ఉద్దేశంలో తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్స్ అనేటువంటిది ఏర్పాటు చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇది చూసుకున్నట్లయితే కనుక రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్స్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే కనుక గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్స్ అనేటువంటిది ఏ జిల్లాల మధ్య పరిధిలో ఏర్పాటు చేస్తున్నారంటే ఆన్సర్ వచ్చేసి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా ఇండస్ట్రియల్ కారిడార్ అనేటువంటిది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే
హైదరాబాద్ అదే రకంగా వరంగల్లో ఉన్నటువంటి NH 163కి ఇరువైపులా ఈ కారిడార్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారనమాట అండి. దీని గురించి అని చెప్పేసి మెగా మాస్టర్ ప్లాన్ 2050ని కూడా రెడీ చేసినట్లుగా మళ్ళీ బట్టి విక్రమార్క గారు తెలపడం జరిగిందనమాట అండి. సో ఈ గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఏమేమి చేస్తున్నారని మనం చూసుకున్నట్లయితే కనుక బయోటెక్ మరియు లైఫ్ సైన్స్ కంపెనీలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. యాంటీబయాటిక్స్, సింథటిక్ డ్రగ్స్, అదే రకంగా వ్యాక్సిన్స్, న్యూటికల్స్, అదే రకంగా హెర్బల్ ఔషధ ఉత్పత్తులకు, కాస్మెటిక్ వంటి అనేక ఫార్మాసిటీలో ప్రాధాన్యత ఉంటున్నటువంటి ఉత్పత్తులకు ఇక్కడ ఈ గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లో ఏర్పాటు చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా వానాకాలం పంటకు చూసినట్లయితే కనుక 1200 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా తెలపడం జరిగింది. త్వరలోనే సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది అనమాట అండి. 500 రూపాయలు సన్న రకం వడ్లకు 500 రూపాయలు బోనస్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది. అలా రకంగా వానాకాలం పంటకు సంబంధించినటువంటి 1200 కోట్ల నిధులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లుగా కూడా ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. సో త్వరలోనే సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ అనేటువంటిది ఇస్తారు. దీనికి సంబంధించిన వానాకాల పంటకు సంబంధించినటువంటి నిధులు 1200 కోట్ల నిధులు ఏదైతుందో దానికి ఆమోదం తెలిపినట్లుగా కూడా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదంటే బడ్జెట్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. ఇక్కడ వరకు మీరు వీడియో చూసినట్లయితే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ చూసినట్లయితే కనుక మీరు ఎప్పుడు నేను సోము కాంపిటేటివ్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తే మీరు అప్పుడు నోటిఫికేషన్ అనేటువంటిది పొందుకోవడం జరుగుతుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. తద్వారా రాబోయేటువంటి ఎగ్జామ్స్లో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది మ్యాక్సిమం వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.